సాయంత్రం దిల్షునగర్ ప్రాంతంలో జరిగినటువంటి పేలుళ్ళు, ఒకటి సైబరాబాద్ ప్రాంతంలోనూ, ఒకటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రాంతంలో వస్తుంది. చాలా దురదృష్టకరమైన సంఘటన. దీనికి సంబంధించిన దర్యాప్తు నడుస్తూ ఉన్నది. ప్రస్తుతానికి ఒక కేసు సరూర్నగర్ పోలీస్ స్టేషన్ తరఫున దర్యాప్తు జరుగుతూ ఉన్నది, సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పోలీస్ తరఫున. ఇంకోటి హైదరాబాద్ పోలీస్ తరఫున మలక్పేట పోలీస్ స్టేషన్ వారు రిజిస్టర్ చేసినటువంటి కేసు దర్యాప్తు జరుగుతూ ఉన్నది. ఇందులో అనేకమైనటువంటి ఏజెన్సీస్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎన్ఐఏ అయితేనేమి, ఎన్ఐజీ వాళ్ళ టీము, ఆ తర్వాత మా ఎఫ్ఎస్ఎల్ టీమ్స్, సిఎఫ్ఎస్ఎల్ టీమ్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయినాయి. అందరం కలిసి దర్యాప్తు చేస్తున్నాము. దీని దర్యాప్తు యొక్క వివరాలు వీళ్ళ త్వరలో మేము బయటపడతాము. మేము విశ్వాసంతో ఉన్నాము. ఈ కేసు అతి త్వరలో ఛేదించగలుగుతామని చెప్పి విశ్వాసంతో ఉన్నాము. ఏదైనప్పటికీ చాలా దురదృష్టకరమైన సంఘటన. ప్రస్తుతానికి చెప్పదగినటువంటి ఆధారాలు ఏమి అంటే మీతో షేర్ చేసుకోవాలన్న ఆధారాలు ప్రస్తుతానికి ఏమి లేవు. నడుస్తూ ఉంది, దర్యాప్తు నడుస్తూ ఉన్నది. మీరు ఒక్క 2 నిమిషాలు నేను చెప్పేది ఏమిటంటే, ముఖ్యంగా ప్రత్యేకంగా చెప్పేది అంటే ప్రజలకి, హైదరాబాద్ ప్రాంతంలో అందరికీ కూడా, హైదరాబాద్ వాళ్ళకి చెప్పేది, దయచేసి పుకార్లు నమ్మద్దు. రకరకాల పుకార్లు వస్తున్నాయి. ఇంకో బ్లాస్ట్ గురించనో, ఇంకేదో అయిందనో, లేకపోతే ఇంకేదో ఊహా చిత్రాలు దొరికినాయి, మనుషులు దొరికారా, ఇన్ని ఏది పుకార్లు నమ్మవద్దండి. ఒకటి. రెండవది, ఆందోళనకు గురి కావద్దు. ఏదైనా ఆందోళనకు గురి కావద్దు. నేను ముఖ్యంగా కోరేది ఏంటంటే, ఈ మనం చాలా ఒక విధమైనటువంటి సంక్లిష్టమైన సమయంలో ఉన్నాము. ఏంటంటే దర్యాప్తు కొంచెం ముందుకు వెళ్ళాలి అంటే మంచి సమాచారం ఏదైనా మీరు ఇచ్చినట్లయితే చాలా ఉపయోగపడుతుంది నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఈ ప్రాంతంలో బాంబు పెట్టడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, బహుశా నా లెక్క ప్రకారం ఎవరో ఒక యువత ఎవరో వచ్చి ఉండాలి. చెడుదారిని పట్టినట్టు యువత వచ్చి ఉండాలా. ఇక్కడ ఏదైనా అనుమానాస్పదమైనటువంటి వస్తువులు పట్టుకొచ్చినా, నిన్న అనుమానాస్పదంగా తిరిగినా, మీరు ఎవరైనా చూసినట్లయితే ఇక్కడ మీ వివరాలన్నీ గోప్యంగా ఉంచుతాము. దయచేసి తెలియజేయండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే, కేసు కనుక మీ ఇన్ఫర్మేషన్ వరకు సాల్వ్ అయినట్లయితే ఖచ్చితంగా తగిన పారితోషికం ఇవ్వడం జరుగుతుంది. వెరీ హ్యాండ్సమ్ రివార్డ్ విల్ బి గివెన్. ఎంత నేను ఖచ్చితంగా చెప్పలేను. అది 5 లక్షలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు, 20 లక్షలు కావచ్చు. అది కేసు దర్యాప్తును బట్టి ఉంటుంది. పెద్ద అమౌంట్ ఇస్తాము. మీ వివరాలు కూడా గోప్యంగా ఉంచుతాము. దయచేసి ఎవరికైనా ఏదైనా సమాచారం ఉన్నట్లయితే 2-3 రోజులుగా ఇక్కడ ఎవరైనా అనుమానాస్పదలో తిరిగినా కానీ, అనుమానాస్పదమైన వ్యక్తులు వస్తువులు పట్టుకొని తిరిగినా కానీ, లేదా కొన్ని వెహికల్స్ ఇక్కడ సైకిల్స్ కానీ, స్కూటర్లు కానీ ఏదైనా పార్క్ చేసి అనుమానంగా ఇక్కడ ఉన్నాయి కానీ ఉన్నట్లయితే తెలియజేస్తే చాలా దర్యాప్తుకు ఉపయోగపడుతుంది. నేను మనస్ఫూర్తిగా వర్గాలు హెచ్చరించినప్పుడు కూడా మీరు వైఫల్యం చెందారు, అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఈ సంఘటన జరిగిందంటారు. మీరేమంటారు? ఈ ఇంటెలిజెన్స్ గురించి కానీ, పోలీస్ వైఫల్యం గురించి కానీ నేను మాట్లాడు. ప్రస్తుతం దాని గురించి చర్చించాల్సిన సమయం కాదు ఇది. అందరం కలిసి సమయంతో అందరం కలిసి ఈ సమస్యని, ఈ కేసుని సాల్వ్ చేసుకోవడం మనకి మనకి ఎక్కడైనా సరే, ఎక్కడైతే మనకు వివరాల అవకాశాలు ఉన్నాయో, ఎక్కడైతే సీసీటీవీ కెమెరాలు ఉన్నాయో అక్కడ మనకి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినాయి. అసలు సీసీటీవీ కెమెరాలు ఇక్కడ ఈ చౌరస్తాలో ఉన్నది ట్రాఫిక్కి సంబంధించింది. సో ట్రాఫిక్కి సంబంధించింది కింద ఎత్తులో కనిపిస్తూ ఉంటుంది, అంతేగాని పైన ఏం జరుగుతుంది కనపడవు. మనుషుల ముఖాలు అది రోడ్డు మీదకి ఫోకస్ అయి ఉంటుంది, నాట్ టు ద కార్నర్. సో ఇవన్నీ మీద గమనించుకోవాలా. ఏదైనా సరే ఇప్పుడు మనం ఇవన్నీ చర్చించవలసిన సమయం కాదు. ఈ కేసును మీకు ఖచ్చితంగా మేము దర్యాప్తు చేసి పూర్తిగా బయటపెట్టి ఛేదించి మీకు మళ్ళీ మీ ముందుకు వచ్చి ధైర్యంగా చెప్తూ మీకు ఏదైనా విషయంలో భయపడాల్సిన అవసరం లేదు తెలియజేస్తాం. అది ఎప్పుడే వద్దండి. ఇప్పుడు దాని గురించి మాట్లాడుతూ ఎందుకంటే ప్రతి చిన్న విషయం నేను చెప్పిన దానిలో కూడా ఇన్వెస్టిగేషన్కి ఏదైనా విఘాతం కలిగించే అవకాశం ఉంది. దయచేసి ఇటువంటి ప్రశ్నలు మీరు అడగచ్చు. నేను ఎప్పుడు మీకు చెప్తున్నాను, సైబరాబాద్ పోలీసు మీ వెన్నంటి ఉంటుంది. ప్రాణాలు తెగించైనా సరే మీ కేసు మీకు ఖచ్చితంగా మేము భద్రత కలిగిస్తాం. అవన్నీ కూడా సృష్టి రకరకాల ఊహాగానాలు కాకపోవచ్చు. ప్రస్తుతానికి ఎవరు అధిపతులు తీసుకోలేదు. మొత్తం దర్యాప్తు మొత్తం చాలా ముమ్మరంగా సాగుతుంది. ఈ సమయంలో నేనేం చెప్పనండి. నేను ఇంతకుముందు మీరు చెప్పాను కేసు మీద ప్లీజ్ లివ్ ఇట్ టు us. ఐఎమ్ నాట్ జస్ట్ హోప్ఫుల్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. నేను చాలా నమ్మకంతో ఉన్నాం, కేసుని ఛేదించగలం. థ్యాంక్ యూ. ప్రస్తుతం తీసుకోవాలి. ఎవరికైనా సమాచారం దయచేసి తెలియజేయండి. ఫోన్ నెంబర్లు కూడా చెప్పాము. 2785-3418, 2785-3309. ఈ 2 నెంబర్లు కంట్రోల్ రూమ్ నెంబర్లు. 3309 ఇక్కడ కదా 3309 సరూర్నగర్ పోలీస్ స్టేషన్ నెంబరు. లేకుండా 9490617100 సైబరాబాద్ కంట్రోల్ రూమ్ నెంబరు.
అట్లే 27853418 సైబరాబాద్ కంట్రోల్ రూమ్ నెంబరు. ఈ నెంబర్లకు ఏదైనా మీకు తెలియజేయచ్చు. లేదు మీకు ఏదైనా ముఖ్యమైన సమాచారం ఉంటే నాకైనా ఫోన్ చేయొచ్చు. నా నెంబర్ అందరూ తెలుసు 9490617200. ఎవరికైనా ఫోన్ చేయొచ్చు. మాకు వస్తున్నాయి కొన్ని వివరాలు వస్తున్నాయి, తీస్తున్నాను, వర్కౌట్ చేస్తున్నాం. అదే నేను ఇప్పుడల్లా కోరుకుందాలో ఒకటే, మాకు వస్తున్న వివరాలు, మాకు వచ్చినట్టు పురోగతి, ఏదైనా కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ బయట నుంచి వచ్చినట్లయితే, ప్రజల నుంచి వచ్చినట్లయితే ఖచ్చితంగా మేము సాల్వ్ చేయగలం అనుకుంటున్నాం. అది ఇదే, దిస్ ఇస్ టూ అర్లీ టు సే దట్. చాలా వాడిన పదార్థాలకు సంబంధించి ఏమైనా ప్రూఫ్ వచ్చిందా సార్? చాలా ఉన్నాయి మా దగ్గర ఆధారాలు, చాలా ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు బయటపడతాం. సైబరాబాద్లోనే మొత్తం 4 బృందాలు మాకు ఉన్నాయి. దీని ఒక ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ దీన్ని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఆయనకి చాలామంది సహకరిస్తున్నారు. ఇన్స్పెక్టర్లు వాళ్ళు ఆయన కింద పెట్టాము. దర్యాప్తు చాలా వేగంగా జరుగుతాం. సిఐడితో కలుపుకోవాలి సార్? సిఐడి ఏమి మీకు ఎందుకు చేస్తున్నాం, సర్వనార్ పోలీస్ స్టేషన్ ఏసీపీ ద్వారా చేస్తున్నాం. ఓకే రైట్ అండి.